ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు బిల్లు గురించి మాట్లాడే ముందు ఒక తెలంగాణ ఆడబిడ్డగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఆవిర్భావం గురించి ఇండియా పాకిస్తాన్ విభజన లాగా జరిగింది, ఘోరంగా జరిగిందని అనడము చాలా అసందర్భపు అవివేకపు మాటలు అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఆత్మ ఏంటి, తెలంగాణ ఆత్మగౌరవం ఏంటి, తెలంగాణ బలిదానాలు ఏంటి అనేది మాకు తెలుసు. ఎన్నో ఏళ్ల కల తర్వాతనే మాకు తెలంగాణ వచ్చింది. అది కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ తనకి రాజకీయ లాభం జరగకుండా నష్టం జరుగుతుందని తెలిసి కూడా మాకు తెలంగాణని ఇచ్చినారు. ఎందుకంటే ఆమె తెలంగాణ వారి మనోభావాల్ని లెక్క చేసింది కాబట్టి, వాటికి అత్యంత విలువనిచ్చింది కాబట్టి. ఈ బీజేపీ కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ ప్రతిసారి అంతకుముందు కూడా ఒక బ్లాక్ డే అన్నారు తెలంగాణ ఆవిర్భావాన్ని. దీన్ని సమ్మతిస్తే కనుక ఇంకోసారి మీరు అసలు తెలంగాణలో ఓటు అడగడానికి హక్కు మీకు ఉండదని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి బీజేపీ వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. ఇంకా బిల్లు వివరాల్లోకి వెళ్తే అసలు ఉమెన్ రిజర్వేషన్కి ఛాంపియన్ అనేది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఎందుకంటే 1/3 రిజర్వేషన్ అనేది ఉమెన్కి ఇచ్చింది పంచాయతీలో కానీ మున్సిపాలిటీస్లో కానీ. అప్పటి రాజీవ్ గాంధీ గారు కలగంటే దాన్ని మా తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు దాన్ని నిజం చేసినారు. అందుకే మనం చూస్తున్నాము లోకల్ బాడీస్లో ఉమెన్ రిప్రజెంటేషన్ ఎంత ఉందో మనం చూస్తున్నాం అధ్యక్ష. ఈ బిల్లు 2023లో ఆల్రెడీ వచ్చింది. మరి అప్పుడు ఎందుకు 24లో ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మహిళలకు 33% ఇవ్వలేదో మన ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇంకొక మాట ఏంటంటే ఈరోజు గౌరవ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దక్షిణాదిలో పెరుగుతున్న సీట్ల సంఖ్య చెప్పినారు కానీ మరి ఉత్తరాదిలో పెరగబోతున్న సీట్ల గురించి ఏమాత్రం చెప్పలేదు.